మనందరి జీవితాల్లోనూ మనకెన్నో అవసరాలు వస్తాయి. ఆ అవసరాల కోసం మన తోటివారినో పక్కవారినో స్నేహితులు బంధువులు ఎవరో ఒకళ్ళని మనం సహాయం అడుగుతాము. మన అదృష్టం బాగుంటే మన సహాయం దొరుకుతుంది. అలాగే మన అదృష్టం బాగుంటే మనం కూడా ఎవరికైనా సహాయపడగలుగుతాం. సహాయం పొందడంలోనూ ఆనందం ఉంది, సహాయం చేయడంలోనూ తృప్తి ఉంది. అయితే ఇప్పుడు చిక్కు ఎక్కడొచ్చి పడుతుందంటే, మనం ఎవరికైనా సహాయం చేస్తే, ఉదాహరణకి చిరంజీవి అనే వ్యక్తి నాగార్జునకు సహాయపడ్డాడు అనుకోండి. ఇప్పుడు ఆ నాగార్జున అమ్మయ్య నాకు సమయానికి చిరంజీవి వచ్చి ఆదుకున్నాడు, నాకు మంచిగా హెల్ప్ దొరికింది, నా పని అయిపోయింది అనుకుంటాడు. ఆ తర్వాత చిరంజీవికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఈ నాగార్జున అనే వ్యక్తి వెళ్ళి సహాయం పడవచ్చు, పడలేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు అక్కడ. అప్పుడు ఎలా మాట్లాడతారంటే, అంతే కలికాలం, అందరూ సహాయం తీసుకోవడమే కానీ తిరిగి వచ్చి మళ్ళీ మొహం చూసేది కూడా లేదు. అందరూ అలాగే ఉంటున్నారు, స్నేహితులు అలాగే ఉంటున్నారు, బంధువులు అలాగే ఉంటున్నారు, అది ఇది ఏదో ఏదో అని చెప్పేసి అభాండాలన్నీ వేయడం మొదలుపెట్టేస్తున్నారు. దీనివల్ల బుర్ర పాడైపోతుంది, రిలేషన్స్ కూడా పాడైపోతాయి. అలా కాకుండా దీనిలో నేను ఏం నమ్ముతానంటే, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ అనవసరపు ఏవైతే ఇతరుల మీద ఉండే ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ అంటాం కదా, ఇవన్నీ మన మైండ్లో రాకుండా ఉండడానికి నేను ఆలోచించేది ఎలా అంటే, ఇప్పుడు చిరంజీవి సమయానికి నాగార్జున అనే వ్యక్తికి సహాయపడ్డాడు అంటే, నాగార్జున అనే వ్యక్తికి సహాయం అవసరమైనప్పుడు భగవంతుడు చిరంజీవి అనే మనిషి ద్వారా అతనికి సహాయం అందించాడు. అంటే చిరంజీవి యొక్క పాత్ర ఇక్కడ పోస్ట్ మ్యాన్, హెల్ప్ వాజ్ డెలివర్డ్. అలాగే నాగార్జున అనే వ్యక్తికి మళ్ళీ సహాయం చేయాల్సిన ఒక అవకాశం దొరకలేదు. ఈసారి డెలివరీ బాయ్ చేంజ్డ్, ఇంకెవరో వచ్చి సహాయం చేస్తారు. చిరంజీవి అనే వ్యక్తి ఒక డెలివరీ చేశాడు కదా, చేసినప్పుడు తిరిగి అతనికి కూడా ఒక డెలివరీ కర్మ అనేది ఉంటుంది కదా. ప్రపంచంలో మనం చేసిన సహాయం కానీ మనం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళ లైఫ్లో ఒక ఇంపాక్ట్ తెస్తామో, మన లైఫ్లో కూడా అదే విధమైన ఒక ఇంపాక్ట్ వస్తుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి అనే వ్యక్తికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఇంకొక వెంకటేష్ అనే వ్యక్తి సహాయం చేస్తాడేమో, లేకపోతే విజయ్ అనే వ్యక్తి సహాయం చేస్తాడేమో, ఎవరైనా సహాయం చేయొచ్చు. కానీ అతనికి అవసరమైనప్పుడు అతనికి సహాయం అందుతుంది. ఇంకా అదృష్టం బాగోకపోతే సహాయం అసలు అందకపోవచ్చు, కష్టాల్లోనే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నేనైతే ఇక్కడ ఒక డెలివరీ బాయ్ ప్రిన్సిపల్ని పాటిస్తాను. నా దృష్టిలో అయితే ఎవరైనా మనకి సహాయం చేస్తే భగవంతుడు వాళ్ళ ద్వారా వచ్చి చేశాడు అని వాళ్ళకి రుణపడి ఉండడం, వాళ్ళ గురించి మంచి అనుకోవడం. మనం ఎవరికైనా సహాయం చేస్తే అది నేను కేవలం ఇక్కడ ఒక డెలివరీ బాయ్ పాత్రను మాత్రమే పోషిస్తున్నా. వాళ్ళకి సహాయం నా ద్వారా అందాలని ఉంది, అది అందించాను అంతే. తిరిగి మళ్ళీ వాళ్ళు నాకు చేశారా లేదా, నాకు అవసరమైనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ పిచ్చి ఆలోచనలు, ఈ చెత్త అంతా బుర్రలో పెట్టుకుంటే బుర్రపాడైపోతుంది, అనవసరం. అమెజాన్లో ఒక ఆర్డర్ పెడతాం, డెలివరీ చేస్తాడు ఎవడో వచ్చి ఇంటికి. మనం అమెజాన్లో రివ్యూ వదులుతాం, డెలివరీ బాయ్ గురించి మాట్లాడతామా? అలాగే డెలివరీ డిలే అయితే కూడా అమెజాన్ని తిట్టుకుంటాం కానీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుకుంటామా? అలాగే ఏమైనా కష్ట నష్టాలు వచ్చినప్పుడు మనకు సహాయం దొరకకపోతే భగవంతుడికి చెప్పుకోవాలి లేదా అనుకోవాలి. అంతేగాని వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, ఎవరో చేయలేదు కాదు, భగవంతుడు అందజేయలేదు అనుకుంటే ఎవరి మీద ఏ కోపాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమీ ఉండవు. బుర్ర హాయిగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఎవరికైనా సాయం చేసినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా మన వల్లనే వాళ్ళ జీవితం ఏదో బాగుపడిపోయింది అనే ఒక అహంకారపూరితమైన ఆలోచన కూడా మనకు రాకుండా ఉంటుంది ఈ ప్రిన్సిపల్ పాటిస్తే. అలాగే ఎవరైనా మనకి సహాయం చేయకపోయినా, అంటే మనం వాళ్ళకి చేస్తున్నాము, మనకు అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళు చేయలేదు, అప్పుడు కూడా వాళ్ళ మీద ఎటువంటి కోపం రాదు, కక్ష ఉండదు, మర్చిపోతాం మనం.